ఆ రాజులు, రాచరికం, నియంతలు, జమీందారులు, ఆక్రమణదారులు ఇవన్నీ దాటుకొనొచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడిందే భారత ప్రజాస్వామ్యం. భారత ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత కూడా ఎమర్జెన్సీని చూసినటువంటి ఈ దేశం ఆ ప్రజాస్వామ్యాన్ని మరింత పదిలం చేసుకునే దిశగానే ముందుకు వెళ్ళింది. కానీ ప్రస్తుత పరిస్థితులను గనక చూస్తే ఆ ప్రజాస్వామ్యం అనేది రోజు రోజుకు కనుమరుగవుతూ ఉండడం. ఆ ప్రజాస్వామ్యం కనుమరుగైతే ఎవరైతే బాధితులుగా మిగులుతారో ఆ బాధితులే ఆ కనుమరుగు కోసం పాపం అజ్ఞానంలో బానిసత్వంతో కళ్ళు మూసుకుపోయి బానిసత్వం పూర్తిగా పొరలు కప్పేసిన మనుషులు, కొన్ని సమూహాలు ప్రజాస్వామ్యానికి హాని కలిగే విధంగా వాళ్ళ ప్రవర్తన అండ్ ప్రస్తుతం వ్యవస్థలు, ప్రభుత్వాల పనితీరు ఇవన్నీ గనక పరిశీలించి చూస్తే ప్రతి పౌరుడు కూడా నిజంగా భయపడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేదే లేకపోతే ఇక నీవు భావ ప్రకటన కాదు, స్వేచ్ఛ కాదు, ఒక మనిషిగా హక్కులు కాదు, అల్టిమేట్ బానిసత్వమే. పాతకాలంలో ఎప్పుడో సినిమాలో చూస్తూ ఉంటాం కదా, బానిసత్వం ఎట్లుండేది, అటువంటి పరిస్థితులే వస్తాయి. అఫ్కోర్స్ పాలకపక్షంగా ఉన్న వాళ్ళు, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ఒకప్పుడు ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ప్రశ్నలను లేవనైతే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళను విమర్శించుకుంటూ రాసిన కథనాలు అటువంటివన్నీ పత్రికలు తెప్పించుకొని మరీ చదివేవాళ్ళు. అటువంటి కార్టూన్లు చూసి చాలా మారేవాళ్ళు అని కొన్నిటిని చాలా విషయాలను వాళ్ళు మార్చుకునే వాళ్ళని ఎన్నో విన్నాం. ప్రస్తుతం ఇక్కడ మన గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు మొత్తం నియంత్రణతో మనస్తత్వమే రాజ్యమేలుతుంది. మొత్తం కార్పొరేట్ ఆ ప్రభావంతో కూడిన పాలనలే సాగుతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఒక ప్రశ్నను భరించలేకుండా ఉన్నారు, ఒక విమర్శను భరించలేకుండా ఉన్నారు, ఒక వ్యతిరేకతను జీర్ణించుకోలేని పరిస్థితులకి పాలక పక్షాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఒక ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? విమర్శలో సహేతుకత చూడాలి. అది ఒకవేళ రాజకీయ విమర్శ అయితే అటువంటి ప్రతి విమర్శ ఉండాలి. లేదు ప్రజా ప్రయోజనాల కోణంలో ఆ విమర్శ ఉంది అంటే ఏదైనా అందులో న్యాయం ఉంటే సరిదిద్దుకోవాలి. న్యాయం లేకపోతే అసలైన విషయం ఏంటో జనానికి ప్రభుత్వాలు చెప్పాలి. అలా చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలను నడిపే వాళ్ళకు సొంత పత్రికలు ఉన్నాయి, సొంత టీవీ ఛానల్ ఉన్నాయి, సొంత సోషల్ మీడియా ఉంది. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అని ఆధారాలతో సహా వాళ్ళు ఖచ్చితంగా చూపించవచ్చు, ప్రజలకు నిజాలు చెప్పచ్చు. సో ప్రజాస్వామ్యంలో చర్చ అనేది చాలా కీలకం. కానీ ప్రస్తుత పరిస్థితిలో ప్రతి దానికి సమాధానం డైవర్షన్, ప్రతి దానికి సమాధానం ఏదో ఒక లేబుల్ వేయాలి, ప్రతి దానికి సమాధానం కేసులు పెట్టాలి, ప్రతి దానికి సమాధానం క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలి. ఒక రైతు వచ్చి నా పంట నష్టం జరిగింది, నా పంట ఎవరు కొనడం లేదు, నేను తీవ్ర అప్పుల్లో కూరుకుపోతున్నా, నా ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది, ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పి రోడ్డెక్కి ఆందోళన చేస్తే ప్రభుత్వం ఏం చేయాలి? అదిగో ఆ పంట పండించిన రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నాం, వాళ్ళకి ఎంత రేట్ ఇస్తూ ఉన్నాం, ఇప్పటి వరకు అలాంటి పంట ఎంత కొన్నాం, అదిగో వాళ్ళు ఎక్కడ అమ్ముకోవచ్చు, అదిగో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయొచ్చు, అదిగో వాళ్ళు ఏ నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఏ అధికారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రభుత్వం వైపు నుంచి సమాధానం వస్తే దాన్ని చర్చ అంటారు. కానీ ప్రభుత్వాల వైపు నుంచి సమాధానం ఏమొస్తుంది? అదిగో ఆ రైతు వెనకల సో అండ్ సో పార్టీ ఉంది, అదిగో సో అండ్ సో పార్టీ వాళ్ళు ఈ రైతును రెచ్చగొడుతూ ఉన్నారు, ఈ రైతు ఆ పార్టీ యొక్క కార్యకర్త అంటే ఒక లేబుల్ వేసేస్తారు. మరి చర్చ ఎక్కడికి పోవాలి? ఆ రైతు లేవనెత్తినటువంటి ఆ సమస్య ఎక్కడికి వెళ్ళాలి? సమస్య పరిష్కారం ఎప్పటికి కావాలి? ఒక రైతే అని కాదు, ఒక విద్యార్థి నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, అప్పులు చేసి ఫీజులు కట్టుకుంటూ ఉన్నా, అదిగో నేను ఫీజులు కట్టుకోలేక నా సర్టిఫికేట్ కాలేజీలో ఉండిపోయాయని చెప్పి అంటే అదిగో ఆ విద్యార్థి ఆ పార్టీ కార్యకర్త, ఆ విద్యార్థి వాళ్ళ నాయన ఆ పార్టీ తరపున ప్రెసిడెంట్గా పనిచేశారు, ఆ విద్యార్థి వాళ్ళ నాన్న అదిగో ఆ పార్టీ తరపున యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. కావాలంటే అదిగో వాళ్ళ నాన్నటువంటి ఫేస్బుక్ ప్రొఫైల్ చూడు, అదిగో ఈ విద్యార్థి ఇంకోసారి పోస్ట్ ఏం పెట్టాడో చూడు, ఆ విద్యార్థి సో అండ్ సో పార్టీ. ఆయన లేవనెత్తినటువంటి సమస్య ఎక్కడికి పోవాలి? ఒక రైతు సమస్య డైవర్ట్ అయ్యి, ఒక విద్యార్థి సమస్య డైవర్ట్ అయ్యి, ఇంకో ఎవరైనా మేధావి బాధ్యత గల పౌరుడు, ఇంకో జర్నలిస్టు అదిగో ఈ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయలేదు,
అదిగో ఈ ప్రభుత్వం దారుణమైన పరిపాలన చేస్తుంది అని చెప్పి విమర్శిస్తే అదిగో వాడు అమ్ముడు పోయాడు. అసలు ఈ విమర్శ, వాళ్ళు లేవనెత్తిన విమర్శ చుట్టూ చర్చ ఎక్కడ జరగాలి? అదిగో మొత్తం మేనిఫెస్టో అమలు చేయలేదంటే అటువైపు నుంచి ఏం రావాలి? అదిగో మా మేనిఫెస్టో ఏం అమలు చేసాం, ఏం అమలు చేయలేదు, చర్చ జరగాలి. ఇంకో మీద ఓ జర్నలిస్టు, బాధ్యత గల పౌరుడు, ఈ ప్రభుత్వాలు జనాల మధ్య కులాల గొడవలు పెడుతున్నాయి, మతాల గొడవలు పెడుతూ ఉన్నాయి. ఐక్యంగా ఉంచాల్సిన దేశాన్ని ప్రజల మధ్య ద్వేషాన్ని నింపుతూ ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పి విమర్శిస్తే అదిగో వాడు అర్బన్ నక్సలైటు, అదిగో వాడు యాంటీ హిందూ, అదిగో వాడు యాంటీ నేషన్. మనం ఆశ్చర్యపోతాం. అసలు చర్చ ఏంటి? వీళ్ళు వేస్తున్న లేబుల్స్ ఏంటి? అటువంటి లేబుల్స్ వేసుకుంటూ పోతే సమస్య మీద చర్చ ఎక్కడ జరగాలి? ఇక్కడ నుంచి అక్కడికి రోడ్లు బాగోలేవు అన్నామనుకో, కళ్ళు దుబ్బినాయా కదా ప్రభుత్వంలో అంటారు. గత ప్రభుత్వం అంటేనే వాళ్ళు అధికారంలో లేరు, ప్రజలు దించేశారని అర్థం, లేకుంటే ఏదో విధంగా దించేయబడ్డారని అర్థం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఇవన్నీ ఉండవు, ఇవన్నీ ఏమీ ఉండవు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే సహించలేకపోతే, ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకోవడం ఒకటేనా? ప్రభుత్వాలను నిలదీయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, విమర్శ, ప్రతి విమర్శ, స్వేచ్ఛ, సమానత్వం, ఇవి కదా అసలు యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి బలం. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి రాజకీయ కోణంలోనే అందరూ విమర్శించరు. చాలా పెయిన్ కోణంలో కూడా విమర్శ ఉంటుంది. చాలా పెయిన్ కోణంలో కూడా. ఇప్పుడు ఒక రోగి ఉన్నాడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ గారు నాకు ఇక్కడ నొప్పి అన్నాడు అనుకో రోగి. అప్పుడు డాక్టరు ఆ నొప్పికి వైద్యం చేస్తాడా? నీకు ఏడం నొప్పా, నేను ఇంకొకరు వచ్చారు ఈ రెండు వైపులా నొప్పి అన్నాడు, పో అని పంపిస్తాడా? లేదు, డాక్టర్ ఇంకో సమస్య రోగి చెబితే డాక్టర్ ఏం చేయాలి? వైద్యం చేయాలి. ప్రభుత్వాన్ని ఒకరు విమర్శ చేస్తే ఆ విమర్శ మీద వైద్యం చేయాలి ప్రభుత్వం. వైద్యం అని అంటే తీసుకెళ్ళి దాని మీద కేసులు పెట్టడము, లేకపోతే ఎదురుదాడి చేయడము, లేబుల్ వేయడమే కాదు, ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించడం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వైద్యం సరిగ్గా చేయలేదని చెప్పి ఒక పేషెంట్ బయటకు వచ్చి చెప్పాడు, ఆ డాక్టర్ నాకు వైద్యం సరిగ్గా చేయలేదు అని చెప్పి. ఎక్కడ చేయలేదు, ఎందుకు చేయలేదు, విమర్శ ఎందుకు వచ్చిందో డాక్టర్ కూలంకుషంగా తను పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా వెళ్ళే వాళ్ళ మీద నేను వెళ్ళి కేసులు పెడతా, వాళ్ళ మీద ఇంకేదైనా లేబుల్ వేస్తా, వాళ్ళు ఇంకేదైనా చేస్తా, ఇవన్నీ ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయా? ప్రజాస్వామ్యానికి సేమ్. ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తే వాళ్ళ మీద రకరకాలుగా దాడులు చేస్తాం, మానసిక దాడి, ఇంకో దాడి. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి శోభనిస్తాయా? ప్రజలు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా? ఆశ్చర్యకరంగా ఏంటి అంటే, ఈ అన్ని లేబుల్స్ ఏది, క్యారెక్టర్ అసాసినేషన్స్ ఇవన్నీ చేసేది కూడా ఏదో కాసింత తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడే సామాన్య జనంలో నుంచి కొందరే. మళ్ళీ ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఈ కొందరే బాధితులుగా మారుతారు. ఎవరి చేతిలో బాధితులుగా మారక్కర్లేదు. ఏ ప్రభుత్వం మారుతుందని చెప్పి ఎవరు భయపడక్కర్లేదు. అటువంటి ఏమంటారు ఎన్విరాన్మెంటే ప్రజాస్వామ్యానికి కావాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు పాలన చేయడం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీలో కేంద్రాన్ని విమర్శిస్తే దేశద్రోహి ఎట్లయితాడు? $1 మిలియన్ ప్రశ్న. బీజేపీకి దేశానికి ఏం సంబంధం? దేశంలో ఒక పార్ట్, నేను ఒక పార్టీ, నువ్వు ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, ఇంకొకరు పార్టీ, ఇంకొకరు పార్టీ. దేశానికి వాళ్ళకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహి ఎట్లయితారు? కేంద్రానికి దేశానికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వం అనేది ఏమంటారు, ఒక ధర్మకర్తలు తప్పు చేశారని విమర్శిస్తే ఆ ఓవరాల్గా దేశాన్ని తిట్టినట్లు విమర్శించడం ఎట్లా అవుతుంది? ఏమంటే ఒక లేబుల్ వేసేయడం ఈజీ. చర్చ జరగాలి అంటే ధైర్యం కావాలి, చర్చ జరగాలి అంటే విషయ పరిజ్ఞానం కావాలి, చర్చ జరగాలి అంటే వాళ్ళ వైపు నిజాయితీ ఉండాలి. అవేమీ లేనప్పుడు లేబుల్ వేయడం అని వీడు అర్బన్ నక్సలైట్, వీడు పేటీఎం గాడు, వాడు దేశద్రోహి, వీడు మతద్రోహి, వీడు కులద్రోహి, ఏమని సింపుల్. ఇట్లాంటి పదాలే ఎంతకాలం ఇలా వేసుకుంటూ వెళ్తారు? ఎంతకాలం ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని శిక్షిస్తారు? ప్రజాస్వామ్యం బలహీనమైతే అందరూ దాని చేతులు బానిసలుగా మారాల్సిందే కదా. ఎవడో కొందరు మాత్రమే అధికారాన్ని గుప్పెట పట్టుకుంటారు కదా. కొందరే అధికారాన్ని గుప్పెట పట్టుకుంటారు.
లక్షల మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రజాస్వామ్యం ఎవరి భవిష్యత్తు కోసమైతే ఆ రోజు లక్షల మంది ప్రాణాలు పోయాయో, వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా, వాళ్ళ త్యాగాలకు విలువ లేకుండా, అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ ఈరోజు అధికార పక్షమో, లేకుంటే వాళ్ళ మద్దతుదారులు, లేకుంటే వాళ్ళ మీడియానో, లేకుంటే వాళ్ళ సోషల్ మీడియాలో జర్నలిస్టు ముసుగులో కొందరు, అసలు ఇటువంటి వాళ్ళకి కదా చికిత్స అవసరం, ఇటువంటి వాళ్ళకి కదా వైద్యం అవసరం. సీరియస్లీ ఇటువంటి వాళ్లకు సమాజం నుంచి వైద్యం చేయాలి, ప్రజలే వైద్యం చేయాలి. అలా కాకుండా ఇటువంటి వాళ్ళు పెట్టరేగిపోతే, ఇటువంటి వాళ్ళ మాయలో జనం పడితే మాట్లాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు. ఇక ప్రజాస్వామ్యం అనేది చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలి ఉంటుంది.